హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఒక్క ముద్దలోకైనా పప్పుచారో రసమో వేసుకొని తింటే పొట్టకి హాయిగా ఉంటుందండి. ఇంకా మనకి డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చేసే పప్పుచారేనా లేకపోతే రసమేనా అన్నప్పుడు ఇలాగా శనగలతో చారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల మనకి ఫుల్గా ప్రోటీన్ అందుతుందండి. అలాగే డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఒంటికి చలువ చేస్తుంది. ఇలాంటి రెసిపీని ఒక్కసారి మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. మళ్ళీ ఇంకొకసారి మొన్న చేసావు కదా ఆ చారుని చెయ్యి అని అడగకుండా ఉండరు. దీనికోసం నేను ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంత శనగల్ని తీసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకొని ఆ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసేసి ఇప్పుడు ఒక కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగల్ని వేసుకున్నాను. దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేశాను. వాటర్ వచ్చేటప్పటికి అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు మెజర్మెంట్ కోల్చుకొని వేసుకున్నానండి. వాటర్ ఎందుకు ఎక్కువ వేసానంటే చారుకి ఆ వాటర్ని మనం వాడతాం, అందుకని. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి చక్కగా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు రానివ్వండి. విజిల్ వదిలినాక చూస్తే చక్కగా శనగలు అనేవి ఉడికిపోయినాయి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చారు కోసం స్పెషల్గా ఒక మసాలాని ప్రిపేర్ చేస్తాము. మసాలా ఏం కాదులేండి, ఇవన్నీ కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేసేయే. టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక 6-7 ఎండుమిర్చి, 2 టమాటాల తరుగు. ఇవన్నీ కూడా చక్కగా ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటిని టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర, క్రిస్టల్ సాల్టు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నానపెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసేయండి. అలాగే ఉడకపెట్టిన శనగలను కూడా ఒక గుప్పెడు పక్కన తీసి పెట్టుకొని మిగతా వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. శనగలు ఉడికించిన నీళ్ళని నేను పక్కన తీసి పెట్టుకున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం నేను ఉల్లిపాయని దంచి పక్కన పెట్టుకున్నాను. ఒక పిడతను తీసుకొని ఆ పిడతలో మనం రెడీ చేసుకున్న శనగల మిశ్రమాన్ని, ఉడకపెట్టుకున్న శనగలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటిని, ఉల్లిపాయని, ఇంకా మనకి శనగలు ఉడికించుకోగా వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయండి. తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర, అది కూడా యాడ్ చేసేసాను. చక్కగా దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా నాకు 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ పడుతుంది అనిపించి టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసాను. నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఇది చారు కాబట్టి. అలా వాటర్ యాడ్ చేసినాక పొయ్యి మీద పెట్టేశాను. అంతా రెడీ చేసుకొని పొయ్యి మీద పెట్టినాక ఒక 10 నిమిషాలకి చారు అనేది ఇలాగ పొంగొచ్చింది. ఇది ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదండి. పోపు కోసం చక్కగా ఒక గెరిటెడ్ నూనె వేసేసి ఒక పిడతను పెట్టుకొని దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, పోపు చాలా సింపుల్ అండి. అవన్నీ వేగినాక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి చిటపట్లాడినాక కరివేపాకు, మెంతులు మాత్రం బాగా వేపుకోండి, లేకపోతే చారు చేదొస్తుంది. ఇవన్నీ కూడా ఫైన్గా వేయించేసుకున్న తర్వాత మనకి రెడీ అయిన శనగల చారులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, ఒంటికి ఎంతో చలువ చేసే శనగల చారు అనేది రెడీ అయిపోయింది. పోపు వేసిన బాండీలో మళ్ళీ ఒకసారి ఆ చారును వేసేసి మిక్స్ చేసేసి పిడతలోకే వేసేసాను. అంతా కూడా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసేసి ఈ పోపు వేసినాక కూడా చారుని ఒక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్ పట్టే వరకు చక్కగా కాగనివ్వండి. అన్నంలో చారు వేసుకొని తింటుంటే అక్కడక్కడ శనగలు తగులుతూ నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఈ చారు చాలా బాగా నచ్చుతుంది. దీన్ని తీసుకోవటం వల్ల నీరసం అనేది తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రోటీన్ ఫుల్గా అందుతుంది, ఒంటికి చాలు చేస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.